Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024 లో తయారు చేసిన TVS Apache RTR 160 2V రెడ్ కలర్ అన్నమాట. వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆన్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ వెహికల్ కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్ తోనే స్టార్ట్ చేద్దాము. 2 valves ఎయిర్ కూల్డ్ 159.7cc BS6 SI ఇంజిన్తో లభిస్తూ ఉంది. 16.4 PS పవర్, 13.8 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతా. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి గేర్ రాడ్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఓపెన్ చైన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పూర్తిగా అయితే ఎక్స్పోజ్ అవుతుంది చైన్ అయితే. ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి ఖచ్చితంగా మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఇట్లాంటి డస్టీ ప్రదేశాల్లో మీరు రైడ్ చేశారనుకోండి, ఈ చైన్ మీద మట్టి పడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్ లో డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. అలాగే ABS కూడా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ ABS రింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 200mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు. వెనకాల ABS అయితే ఏమీ లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. బ్యాక్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ ట్విన్ ఇన్వర్టెడ్ గ్యాస్ షాక్స్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్బర్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 70 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ 110/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా టైర్ మీరు ఇక్కడ చూడొచ్చు, చూస్తానికి ఇలా ఉంటుంది. ఇవి అంత గ్రిప్పీ టైర్స్ అయితే కాదు. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్దాం అంటే మాత్రం మీకు ఎక్కువ గ్రిప్ అయితే ఉండదు. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. 180mm అని చెప్పుకోవచ్చు. మీరు ఆఫ్ రోడింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు అంత తొందరగా కింద తగలదు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే సీట్ హైట్ అనేది 790mm అయితే ఇచ్చారు. మినిమం 5.4 5.5 ఆ హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టిద్ది. అలాగే వెయిట్ విషయానికి వస్తే 138 kgs అయితే ఇచ్చారు. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 2 kgs అయితే కొద్దిగా వెయిట్ తగ్గిందని చెప్పుకోవచ్చు. 2023 2024 డిజైన్ పరంగా అయితే చేంజెస్ అయితే ఏమీ లేవు అనమాట. హెడ్ లైట్ మనకి ఎల్ఈడీతో లభిస్తూ ఉంది. DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LED అయితే ఇచ్చారనమాట. సో డిజైన్ పరంగా కానీ లైట్స్ పరంగా కానీ మోడిఫికేషన్స్ అయితే ఏమీ జరగలేదు. సిగ్నల్ లైట్స్ కూడా మనకి బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. కన్సోల్లో కూడా మనకి పాత ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో క్లాక్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ అయితే ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్లో కంఫర్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నేను ఇప్పుడు దాకా రైడ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. అలాగే ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా కొద్దిగా పెద్దగానే ఉందన్నమాట. నేను ఈ వెహికల్ మీద ఎక్కి ఒకసారి మీకు చూపిస్తా. పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీరు వెహికల్ మీద కూర్చుంటే ఇలా అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా పట్టుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. శారీ గార్డ్ అయితే ఇచ్చారనమాట. లేడీస్ కి ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సైడ్ కూర్చున్నప్పుడు సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్ లో ప్రెజెంట్ లేదనమాట. మేబీ యాక్సెసరీస్ లో రావచ్చు. సో ఇవి బేసిక్ ఫీచర్స్ తో 2024 160 2V అయితే లభిస్తా ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మనకి మోడ్ స్విచ్ అయితే ఉంది. రెయిన్, అర్బన్, స్పోర్ట్స్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో దానికి సంబంధించిన స్విచ్ అని చెప్పుకోవచ్చు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ అయితే రైడ్ చేసేటప్పుడు మాత్రం మీకు చాలా బాగుంటుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 110+ అయితే ఈజీగా వెళ్ళగలదు. ఎంత స్పీడ్ వెళ్తుంది, వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. మైలేజ్ విషయానికి వస్తే ఈ వెహికల్ 138 kgs వెయిట్ ఉంది. అలాగే మీకు వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళరు కాబట్టి ఈజీగా 40 కిలోమీటర్లు అయితే మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ నుంచి. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అనేది 1,56,000 రూపీస్ అయితే ఉంది. ఇదే ప్రైస్ అనేది అన్ని TVS షోరూమ్స్లో అయితే ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న TVS షోరూమ్కి అయితే వెళ్ళండి. 2024 TVS Apache RTR 160 2V రెడ్ కలర్ వెహికల్ అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తున్నాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సిటీలో తిరగడానికి ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. 16.4 PS పవర్, 13.8 Nm టార్క్ అయితే ఇచ్చారు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 2V కాబట్టి వైబ్రేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నాను. రైడ్ చేద్దాం. ఆల్రెడీ రైడ్ చేసాను, లైట్గా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఓకే, ఇనిషియల్గా మీకు పికప్ అయితే అంత ఎక్కువ లేదు. 164Vతో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొద్దిగా పికప్ అయితే తక్కువే ఉందని చెప్పుకోవచ్చు.
ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. 5 గేర్స్ అయితే ఉన్నాయి కదా, సో గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చాలా బటరీ స్మూత్గా అయితే గేర్ బాక్స్ ఉంది. క్లచ్ కూడా చాలా లైట్ అయితే ఉంది. జనరల్గా ఈ వెహికల్ మీరు సిటీలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లచ్ కానీ గేర్లు కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి క్లచ్ కూడా చాలా లైట్గా డిజైన్ చేశారు. చాలా స్మూత్గా ఉందన్నమాట ట్రాన్స్మిషన్ కానీ క్లచ్ కానీ. 2023 160 కంపేర్ చేసుకుంటే 2024 160 వైబ్రేషన్స్ అయితే కొంచెం తగ్గినాయి. అలా అని చెప్పేసి పూర్తిగా తగ్గలేదు. పూర్తిగా తగ్గితే బాగుండిద్ది. BS6 phase 2 ఇంజిన్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా అయితే వస్తున్నాయి అనమాట ఇంజిన్స్. బట్ ఈ వెహికల్ ఇంకా అలాగే ఉంది. బ్రేక్స్ మాత్రం ఎక్సలెంట్గా పడుతున్నాయి. పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు కదా. సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఈ ఇంజన్ పెర్ఫార్మెన్స్కి సింగిల్ ఛానల్ ABS అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి అనమాట. బ్యాక్ సైడ్ 200 mm డిస్క్ బ్రేక్, అంటే కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అనమాట మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. అయినప్పటికీ పెడల్ డిస్క్ కాబట్టి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. సో సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఇచ్చారు కదా, వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెవీ పర్సన్స్ కూర్చొని ఇట్లాంటి రోడ్స్ మీద ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఆ సస్పెన్షన్ అయితే బాగా పెర్ఫామ్ చేసిద్ది. టైర్స్ అయితే మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నాకు బాగున్నాయి అని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే 90/90 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 110 సెక్షన్ టైరే కాబట్టి మీకు అంత వైడ్ టైర్స్ ఏం కాదు. కంప్యూటర్ వెహికల్ పర్పస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తిరగడానికి అయితే మీకు ఈ టైర్స్ అయితే బాగుంటాయి. అంతేగాని మీరు ఎక్కువ లాంగ్ వెళ్తాము హైవే మీద 110, 120, 130 వెళ్తా నేను అని అనుకుంటే మాత్రం కుదరదు అనమాట. వైబ్రేషన్స్ అయితే వస్తాయి, ఉన్నాయి కూడా. ఆ వైబ్రేషన్స్ వస్తుంటే మాత్రం మీరు అంత ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు. ఒకవేళ ఏమన్నా కంట్రోల్ చేయలేదనుకోండి టైర్స్ అయితే స్లిప్ అయిపోతాయి కాబట్టి ఈజీగా కింద పడిపోయి యాక్సిడెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది కంప్యూటర్ పర్పస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అపాచీ సిరీస్లో బడ్జెట్లో కంప్యూటర్ కోసం ఒక వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొనుక్కోమని చెప్పను, ఎందుకంటే ఇదే ప్రైస్కి 1,57,000 రూపీస్ దాకా పెట్టారు కదా. 1,56,000 నుంచి 1,60,000 లోపే ఉండిద్ది మీకు డిఫరెంట్ షోరూమ్స్లో. సో ఈ ప్రైస్కి మీకు ఇంకా మంచి వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట వేరే బ్రాండ్స్ నుంచి. వాటిలో ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో ఇంజిన్స్ అయితే చాలా బాగుంటాయి, మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. అందుకే ఈ వెహికల్కి అంత సేల్స్ అయితే ఏమీ ఉండవు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని తీసుకోండి. నేనైతే ఈ వెహికల్ మీకు డైరెక్ట్గా కొనుక్కోమని చెప్పను, కానీ నాకు TVS వెహికలే కావాలి 160cc కంప్యూటర్ పర్పస్గా ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూస్తున్నాను అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే TVSకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. మీరు ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా తక్కువలోనే అయిపోయింది, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. సో మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అలా కూడా చాలామంది ఆలోచించి కొనుక్కుందాం అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 TVS అపాచీ RTR 160 సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే TVSలో 160cc బడ్జెట్లో ఒక వెహికల్ కావాలి అపాచీ వెహికల్ అని అనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. క్లచ్ కూడా చాలా లైట్ అయితే ఉందన్నమాట. సింగిల్ ఫింగర్తో కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్గా పడతాయి. పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు కాబట్టి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు. పాత మోడల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గినాయి అని చెప్పుకోవచ్చు, అయినప్పటికీ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. అలాగే ఫీచర్స్ అయితే 1,60,000 రూపాయలు పెడుతున్నాం కాబట్టి ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. LCD కన్సోల్ అయితే ఇచ్చారనమాట. డిజిటల్ కలర్ కన్సోల్ ఇస్తే బాగుండేది. బ్యాక్ సైడ్ ABS కూడా లేదనమాట. ఈ వెహికల్కి రీసేల్ కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన కాన్స్ అని చెప్పుకోవచ్చు. మీ ఇష్టం బ్రో, మీకు 160cc TVS అపాచీ వెహికల్ కావాలి బడ్జెట్లో, నేను సిటీలోనే తిరుగుతాను, ఫ్యామిలీ కోసం నాకు ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు అప్పుడు ఈ వెహికల్ అయితే కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.